జగిత్యాల జిల్లాలో భూముల హద్దులపై స్పష్టత తీసుకురావడం, పాత రికార్డులోని లోపాలను సరిదిద్దడం, భూ వివాదాలను తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో తొలి దశలో 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి పనులు చేపడుతున్నారు. ఇప్పటికే ధర్మపురి, మల్లాపూర్, బీర్పూర్ మండలాల్లో సర్వేలు చేపట్టారు. అయితే 3 మండలాల పరిధిలోని 20 గ్రామాలకు నక్ష లేని కారణంగా మొదటి విడతలో అధికారులు ఆయా గ్రామాల్లో నక్ష సర్వేతో పాటు రీసర్వే చేపట్టారు. కోడిమ్యాల, మల్యాల మండలాల్లో గ్రామ సభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రీసర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూమికి భూదార్ నెంబర్తో ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించే ప్రక్రియ అమల్లోకి రానుంది. జగిత్యాల జిల్లాలోని 20 మండలాల్లో ప్రతి మండలానికి 3 నుంచి 4 రెవెన్యూ గ్రామాల్లో చొప్పున రీసర్వే కోసం ఎంపిక చేశారు. అందులో భాగంగా ఇప్పటికే ధర్మపురి, కోరుట్ల, బీర్పూర్ మండలాల్లో గ్రామ సభల ద్వారా రైతులకు అవగాహన కల్పించి పనులు చేపట్టారు. కోడిమ్యాల, మల్యాల మండలాల్లో ఇప్పటికే రెవెన్యూ సర్వే శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా గ్రామ సభలు నిర్వహించిన అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. 70 గ్రామాలను క్లస్టర్లుగా విభజించిన అధికారులు విడతల వారీగా సర్వే పనులను పూర్తి చేయనున్నారు. గతంలో ఉన్న సర్వే రికార్డులు, భూముల విభజనలు, క్రయ విక్రయాల కారణంగా అనేక చోట్ల హద్దులపై స్పష్టత లేకపోవడంతో వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీఎస్, రోవర్స్, జీఐఎస్, క్యూజీఐఎస్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూములను కొలిచి ఖచ్చితమైన హద్దులను నమోదు చేస్తున్నారు. సర్వే పూర్తయిన తర్వాత తాజా మ్యాపులు, డిజిటల్ రికార్డులు సిద్ధం చేయనున్నారు. అయితే రీసర్వేతో భూములు కోల్పోతామనే ప్రచారం జిల్లాలో కొన్ని గ్రామాల్లో జరుగుతున్నప్పటికీ ఇందులో నిజం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పట్టా పాస్బుక్లో నమోదైన వివరాలను భూమిపై ఉన్న వాస్తవ పరిస్థితుల్లో సరిపోల్చి ఖచ్చితమైన రికార్డులు సిద్ధం చేయడమే ఈ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశమని వివరిస్తున్నారు. జిల్లాలో సాదా బైనమాల ఆధారంగా సాగుతున్న భూములు గణనీయంగా ఉన్నాయని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా రీసర్వేతో వాటికి చట్టబద్ధత వస్తుందా అనే సందేహం రైతుల్లో ఉంది. అయితే రీసర్వే అనేది కేవలం భూమి హద్దులను గుర్తించి రికార్డులను నవీకరించే ప్రక్రియ మాత్రమేనని, యాజమాన్య హక్కులను మార్చదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం సాదా బైనమాల క్రమబద్ధీకరణపై ప్రత్యేక నిర్ణయం తీసుకుంటే రీసర్వేలో నమోదయ్యే వివరాలు ఉపయోగపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో చేపడుతున్న భూ రీసర్వే ప్రక్రియ రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించనుంది. ఈ సర్వే ద్వారా ప్రతి భూమి హద్దులు స్పష్టంగా నమోదవడంతో సరిహద్దు వివాదాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే పట్టా, మ్యాప్, విస్తీర్ణం వంటి ఈ భూ వివరాలన్నీ ఒకే రికార్డులో నమోదవడంతో భూమికి సంబంధించిన సమాచారం మరింత ఖచ్చితంగా అందుబాటులోకి రానుంది. ఈ రీసర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూమికి ప్రత్యేక భూదర్ నెంబర్ కేటాయించనున్నారు. దీంతో ఆక్రమణలను గుర్తించడం సులభం కావడంతో పాటు రుణాల మంజూరు, రిజిస్ట్రేషన్లు, వారసత్వ బదిలీలు వంటి భూ లావాదేవీలు వేగవంతంగా, పారదర్శకంగా జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భూ రికార్డులో స్పష్టత రావడం వల్ల భవిష్యత్తులో న్యాయపరమైన వివాదాలు కూడా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే రీసర్వే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సర్వే జరిగే సమయంలో తప్పనిసరిగా భూమి వద్ద ఉండి పట్టాదారు పాస్బుక్, రిజిస్ట్రేషన్ పత్రాలు వంటి అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. అధికారులు గుర్తించిన భూమి హద్దులను జాగ్రత్తగా పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే రెవెన్యూ అధికారులకు తెలియజేయాలి. రీసర్వే పూర్తయిన తర్వాత కొత్తగా నమోదైన రికార్డులను తప్పనిసరిగా పరిశీలించి వివరాలను ధృవీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.